డే 2 అనుకున్నట్టే జిమ్ స్కిప్ కొట్టాను. వెల్కమ్ టు డే 3 ఆఫ్ మై రీస్టార్ట్ అండ్ రీబిల్డ్ జర్నీ. ఈరోజు మార్నింగ్ కూడా ఫాస్ట్‌గా లెగకపోవడం వల్ల జిమ్‌కైతే వెళ్ళలేదు. ఇంక ఈవినింగ్ అయినా వెళ్దామని చెప్పి నేనైతే ఆఫీస్‌కి రెడీ అయిపోయా. నేను వర్క్ చేసేది బిగ్ 4లో కాబట్టి ఇలా ప్రొఫెషనల్‌గానే రెడీ అవ్వాలి వీక్ డేస్‌లో. వీకెండ్‌లో మనకి నచ్చినట్టు రెడీ అవ్వచ్చు. ఇంక ఆఫీస్‌కెళ్ళాక ఒక మంచి కాఫీ తాగి నాకున్న మీటింగ్స్, వర్క్స్ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ రూమ్‌కి స్టార్ట్ అయిపోయాను. అలా హైదరాబాద్ ట్రాఫిక్‌ని దాటుకుంటూ రూమ్‌కొచ్చి ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యాను. ఇంక జిమ్‌కి స్టార్ట్ అవుదామని చెప్పి ప్రీ వర్కౌట్‌లో ఒక 2 బనానాస్ తీసుకొని నేనైతే జిమ్‌కి స్టార్ట్ అయిపోయాను. ఈరోజు మన వర్కౌట్ రొటీన్‌లో పుల్ డే. సో, వార్మప్ చేసుకొని నేనైతే నా బ్యాక్ అండ్ ట్రైసెప్‌ని ట్రైన్ చేసుకున్నాను. ఈరోజు వర్కౌట్ చేస్తున్నంత సేపు ఎందుకో నాకు చాలా చేశాననిపించింది. నేను లాస్ట్ ఎక్కడైతే ఆపానో దానికన్నా ఒక 5 కేజెస్ మాత్రమే తక్కువ లిఫ్ట్ చేయగలిగాను. నేను ఓన్లీ జిమ్ వీడియోసే చేస్తున్నాను అనుకోకండి. నేను చాలా బ్రేక్ తర్వాత స్టార్ట్ చేశాను కాబట్టి ప్రెజెంట్ కన్సిస్టెన్సీ బిల్డ్ చేయడానికి కాన్సంట్రేట్ చేస్తున్నాను. వన్స్ బిల్డ్ అయ్యాక చాలా మీతో షేర్ చేసుకుంటాను. పోస్ట్ వర్కౌట్ వచ్చి మిర్రర్‌లో చూసుకున్న తర్వాత నాకు బాడీ చాలా పంప్ అయినట్టు అనిపించింది. దిస్ ఈస్ మై కంప్లీట్ బ్యాక్. యాబ్స్ కూడా పాప్ ఔట్ అవుతున్నాయి. ఇంకొంచెం డైట్ కూడా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తే కంప్లీట్ ష్రెడెడ్ లుక్ అయితే వచ్చేస్తదనుకుంటున్నాను. నా డిన్నర్ తర్వాత ఈ పైనాపిల్ పీసెస్‌ని తినేసి నా డే అయితే ఎండ్ చేసుకున్నాను. ఈ రోజుకి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో అండ్ సపోర్ట్.